హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ఏరియాలో ఇబ్రహీంపట్నం అనేది మనకి మెయిన్ సర్కిల్ కాబోతుందండి. రాబోయే రోజుల్లో ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇబ్రహీంపట్నం దగ్గర నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనకి ఎల్బీ నగర్ ఎలాగో, విజయవాడ బెన్ సర్కిల్ ఎలాగో, హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎలాగో అంతకన్నా ఎక్కువ కూడా ఈ ఇబ్రహీంపట్నం సర్కిల్ అనేది హైప్ కాబోతుంది. ఎందుకనంటే అక్కడ కొండపల్లి కిల్లా ఉండటము, తర్వాత అలాగే ఐకాన్ బ్రిడ్జ్ రావటము, త్రివేణి సంగము రావటము, ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ 8 కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రాకపోవటము, బ్యాక్ వెళ్తే అలాగే పరిటాలలో ఇన్నర్ రింగ్ స్టార్ట్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాజెక్టుకి మంచి హైలైట్స్ అవుతున్నాయి. అలాగే ఐకాన్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయి ఉంది. కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ అయితే ఈ ఏరియాలో ప్లాట్లు అనేది మనం కొనలేమండి. 1 లక్ష పైగా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వెస్ట్ బై